కరుణామయుడైన అల్లాహ్కు సంతానం ఉంది అని వారంటున్నారు. నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు. త్వరలోనే ఆకాశాలు పగిలి భూమి బ్రద్దలై పర్వతాలు తుత్తునీలైపోతాయేమో. కరుణామయుడైన అల్లాహ్కు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా సంతానం కలిగి ఉండటమనేది కరుణామయుని ఔన్నత్యానికి ఏమాత్రం శోభించదు. ఆకాశాలలో భూమిలో ఉన్నవారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. అల్లాహ్ అంటే మరియం కుమారుడగు మసీహ్యే అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యథార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు: ఓ ఇస్రాయేలు వంశస్థులారా, నాకు మీకు ప్రభువైన అల్లాహ్ను మాత్రమే పూజించండి. ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడేవాడెవడూ ఉండడు. మరియం కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లి కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తూ ఉన్నామో, అయినా వారు ఎలా తిరిగిపోతున్నారో చూడు.